అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు కలుపుకొని ఈరోజు ఖమ్మం నగరంలో జూబ్లీకులం నుంచి పాత బస్టాండ్ వరకు పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులు ర్యాలీ చేపడుతున్నారు. పూర్తిగా విద్యారంగ సమస్యల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా పీడీఎస్యూ విద్యార్థులు ఆందోళన చెందిన పరిస్థితి కనబడడం. సో మన దగ్గర ప్రస్తుతం పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆజాద్, చెప్పండి, ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంది, గురుకులాలను పట్టించుకోవట్లేదు, మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించడానికి మీరు ఈరోజు ధర్నాకి పిలుపునడం జరిగింది. అసలు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మీకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందించుకున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చలో కలెక్టరేట్లకు పిలుపునడం జరిగింది. ఎందుకోసం అనంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైంది. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురవడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చేసింది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాదాలను దొక్కి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 15% నిధులను విద్యారంగాన్ని కేటాయిస్తామని చెప్పింది. మొన్న కేటాయించిన బడ్జెట్లో 7.3% మాత్రమే నిధులు కేటాయించింది. ఎక్కడయ్యా మీరు విద్యారంగం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తాను అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదే సందర్భంలో మీరు నిజంగా విద్యారంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే గతంలో విడుదల ఆపినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఎందుకు విడుదల చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పూర్తి స్థాయిలో సంక్షేమ వస్తు గృహాలకు మీరు సొంత భవనాలు ఎందుకు కట్టించట్లేదు? గురుకులాలకు సొంత భవనాలు ఎందుకు కట్టించట్లేదు? పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను ఎందుకు అట్లనే పెండింగ్ లో పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిజంగా చిత్తశుద్ధి కేవలం పత్రికా ప్రకటనలకు లేదంటే మీడియా కోసము ఊకదంపుడు ఉపన్యాసాల కోసం మాత్రమే పరిమితం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే మీకు వర్తదని చెప్పేసి మీ సమంగా తెలియజేస్తా ఉన్నాం. సో ప్రస్తుతం మన దగ్గర మరో విద్యార్థి నాయకుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడారు. సో వెంకటేష్, చెప్పు, పూర్తిగా రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు. రియంబర్స్మెంట్ తో పాటు కాకుండా ఇంకా ఎటువంటి డిమాండ్ మీకున్నాయి? ప్రధానంగా మినిస్టర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లా యూనివర్సిటీ తిరుమల అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. దీనికైనా మిమ్మల్ని మేము గెలిపించుకుని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. తక్షణ మా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, గురుకులాల సొంత భవనాలు ఏర్పాటు చేయాలి, పెండింగ్ లో స్కాలర్షిప్ విడుదల చేయాలి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం కూడా పెట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో ఇదే ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా రోడ్డు మీద తిరగకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకటేష్, పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సో చూశారు కదా, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు అలాగే ఖమ్మం జిల్లాకి ఏర్పాటు చేస్తానన్న యూనివర్సిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా పట్టించుకోవడం వల్ల బీఆర్ఎస్ కు పట్టిన కదా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కదా బీఆర్ఎస్ కు పట్టిన కదే పడుతుందని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు పూర్తిగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అలాగే మధ్యాహ్న భోజన అవసరం అలాగే ఖమ్మం జిల్లాకి ఒక యూనివర్సిటీ ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్ విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఖమ్మం నగరం నుంచి భారీ ర్యాలీ చేపడుతున్న సుమారు 1000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీగా ఖమ్మం నగరంలో ర్యాలీ చేపడుతున్న పరిస్థితి కనబడడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు విద్యారంగానికి పూర్తిగా గతంలో 15% బడ్జెట్ కేటాయిస్తున్న విద్యార్థి శాఖ కూడా పూర్తిగా 7.3% నిధులు కేటాయించడం చాలా హాస్యాస్పదమన్నారు. పూర్తిగా విద్యారంగ సమస్యల పరిష్కారం వెంటనే చేపట్టకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలను రోడ్డు మీద కూడా తిరిగిచ్చిన పరిస్థితి కూడా లేదంటూ వాడు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పెద్దలు ఎప్పుడైనా స్పందించి వెంటనే విద్యారంగ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని చెప్పేసి పీడీఎస్ నాయకులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.